ప్రజెంట్ ఇప్పుడు మనం కాపు హరిబాబు గారి టమాటా చేలో ఉండటం జరిగింది. గతంలో హరిబాబు గారు ఫస్ట్ వరి చేలో వాడారు, దాని తర్వాత పత్తి చేనుకు వాడారు, దాని తర్వాత మిరపకు వాడారు. ఇప్పుడు ఏంటంటే కూరగాయల్లో కూడా మన భూవైద్యాన్ని వాడారనమాట. ఈ భూవైద్యం వాడినటువంటి టమాటా పైరులో మనం ఈరోజు రావడం జరుగుతుంది, ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది. ఈ రిజల్ట్ ఎలా ఉంది అనేది హరిబాబు గారు తను స్వయంగా మనకి చెప్పడము, తను మనతో షేర్ చేసుకోవడం అనేది ఇప్పుడు మనం చూద్దామండి. నమస్తే అండి హరిబాబు గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు మనం భూవైద్యం అనేది గతంలో వరి చేనుకు వాడారు, దాని తర్వాత పత్తి మిరపకు వాడారు. అక్కడ మీకు మంచి దిగుబడి, మంచి రిజల్ట్, క్వాలిటీ కనిపించింది అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు వేసినటువంటి టమాటా క్రాప్ కూడా వాడారు కదా, ఈ టమాటాకి ఎంత వేసారు టమాటా, దీనికి ఎంతమంది భూవైద్యం వాడారు? ఒక 10 కుంటలు టమాటా వేసామండి. ఓకే, 10 కుంటలకు 10 కేజీస్ 10 కేజీలు వేసాం. 10 కేజీలు వేసారు 10 కుంటలకి. వేసాం, వేసి తడి కట్టాం. ఓకే, అలా తీసేసుకుందండి. దాంట్లో వేరే మందులు తగ్గించేసాం, వేరే మందు వాడటం తగ్గించాం. ఓకే, అది వేసిన కాడ నుంచి ఒక న్యాచురల్ గ్రీన్నెస్లో టమాటా రావడం జరిగింది. బూడిద తెగులు ఏమీ లేకుండా మనకి ఖాతా దిగుబడి పెరగడం జరిగింది. కాపు అనేది పెరిగింది. ఓకే, దీని క్వాలిటీ పెరిగింది, క్వాలిటీ కూడా బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ భూవైద్యాన్ని మీరు సింగిల్గా వాడారా సార్, వేరే దేనితో కాంబినేషన్ వేయడం జరిగిందా? మేమైతే ఈ టమాటాకి సింగిల్గా వాడారు, వేరే వాడేసి నీళ్ళు కట్టాం. ఓకే, తర్వాత అలవాటు పడి ఉన్న నేల కాబట్టి తర్వాత యూరియా, పొటాస్ అలాంటివి వాడాం. కానీ ఓకే, భూవైద్యం మాత్రం వేసిన ఒక 4 డేస్ 5 డేస్కి ఫస్ట్ తడి కట్టేటప్పుడు భూవైద్యం వేసి తడి కట్టాం. ఓకే, తీసేసుకుంది. మేము పరిశీలిస్తే ఏంటంటే దిగుబడి ఎక్కువ, కాయటం, కాయ బాగా ఎక్కువ, కాయ నిల్వ ఉండే సామర్థ్యం, పల్పీనెస్ పెరిగింది. పల్పీనెస్ అను చివరిలో ఎక్కడైనా బూడిద తెగులు ఈ టమాటాలో రావడం అనేది జరగలేదు ఇంతవరకు. తెగులు సంబంధించి లేదు. అంతకుముందు మనకి టమాటా చెట్లు చనిపోయాయి కొన్ని. ఆ ప్రాబ్లం కూడా పోయింది. టమాటా దిగుబడి బాగుందండి. ఇప్పుడు మనకి ఈ కాయ అంతా కూడా మనకి వేసిన ఫీల్డే కదా సార్, మంచి సైజు కానీ కలర్ అంతా బాగా వచ్చిందంట. సైజ్ వచ్చింది, కాయ పల్పీనెస్, వెయిట్ కానీ మంచి సైజు కానీ వచ్చింది. ఓకే, ఓవరాల్గా ఇది ఎన్ని రోజులు పైరండి ఇప్పటికి మనం వేసి? ఇప్పటికి 35 డేస్, ఓన్లీ 35 డేస్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. 35 డేస్. ఓకే, మనకైతే మంచి రిజల్ట్ కనిపించింది. రిజల్ట్ ఓకే అండి. వేసిన కాడ నుంచి మొక్క అనేది చంకలేదు. ఓకే, ఎప్పుడు దాని యొక్క కెపాసిటీని తెలుసుకుని ఒక 5 డేస్, ఒక వారం ముందు కాసింది. ఓకే, అంటే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు జనరల్గా మీరు రెగ్యులర్ ఫర్టిలైజర్స్ వాడినప్పుడు ఆ ఫర్టిలైజర్ వేసిన తర్వాత 3వ రోజు 4వ రోజు పురుగు, దోమ అనేది వస్తుంది. ఎందుకంటే ఆకు తీపిదనం, మెద్దనం మీద అటాక్ అయింది అంటారు. ఇప్పుడు ఈ భూవైద్యం వేసిన తర్వాత మీకు ఆ సిమ్టమ్స్ ఏమైనా కనిపించిందా? మేమైతే భయంతో పురుగు ముందు కొట్టినాం కానీ పురుగు అనేది లేదు. అంటే న్యాచురల్గా రైతులు కొట్టి పురుగు మందు అలవాటు పడుతుంది కదా, చూసాం. ఫస్ట్ వేసిన తర్వాత 15 డేస్ దాకా పురుగు పడితే ఏం లేదు. కాకపోతే కాపు దశలో ఏదో మళ్ళీ న్యాచురల్గా దానికి అలవాటు పడి ఉన్న పైర్లు కాబట్టి సింపుల్ గా వేసారు కానీ సిమ్టమ్స్ అయితే మనకేం కనిపించలేదు అంటారు. పురుగు మందు తగ్గింది, కింద ఫెర్టిలైజర్ తగ్గింది, కాపు పెరిగింది, ఎర్లీ బైటు, బూడిద తెగులు. ప్రధానంగా బూడిద తెగులు అనేది మిరపలో లేదు, టమాటాలో లేదు. మీరు వాడినటువంటి మిరపలో రాలేదు, దీంట్లో రాలేదు. టమాటాని విపరీతంగా దెబ్బతీసేది బూడిద తెగులు. అది వచ్చిందంటే క్రాప్ లేదు. అదొకటి ఉంది. ఫస్ట్ నుంచి న్యాచురల్గా పెరిగింది, సేంద్రియ పద్ధతిలోనే పెరిగింది. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9959590253. ఓకే సార్, ఇదండి మనకి హరిబాబు గారు తన అనుభవం మనకి ఈరోజు 19వ తారీఖు 2వ నెల 2026 సంవత్సరం ఇవ్వడం జరిగింది.